అజ్ఞానములో ఎందుకు నడుస్తున్నారంటే ప్రతి ముస్లిం చేతిలో ఖురాన్ ఉంటుంది, ప్రతి క్రిస్టియన్ చేతిలో బైబిల్ ఉంటుంది, ప్రతి హిందూ ఇంట్లో హిందూ గ్రంథాలు ఉంటాయా? ఒకవేళ సనాతన ధర్మం మీరు పాటించే పాట అయితే బ్రిటిష్ వాడు వచ్చి మనకి న్యాయం చేయడం కాదు. బ్రిటిష్ వాడు వచ్చింది దోచుకునేకే, మనల్ని దోచుకున్నాడు, తిన్నాడు, పోయినాడు. కానీ పోతా పోతా మనకు మంచి చేసినాడా? ఇప్పుడు మీ పిల్లలు ఫారిన్ చదువుకుంటారా, ఉద్యోగం చేస్తున్నారంటే దానికి కారణం బ్రాహ్మణుల సనాతన ధర్మమా లేదా బ్రిటిష్ వాడా? మరి సనాతన ధర్మం అమల్లోకి వస్తే ఇవన్నీ పాటించాలి. తక్కువ కులస్తుల వాళ్ళకి తప్పు చేస్తే శిక్ష, పెద్ద కులస్తులు తప్పు చేసినా శిక్ష లేదు. ఇది ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఉండే సమాజం దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవరు కడుపు అన్నం తినే వాళ్ళు ఎవరు ఒప్పుకోరండి. 1819 1819లో శూద్రుల వధువు వాడి వదిలేసిన తర్వాత 4వ రోజు భర్త పిలుచుకొచ్చుకొని